హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం అర్థమెటిక్లో పర్సంటేజ్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసే ముందు ఇప్పటి నుంచి క్లాసెస్ ఏవైతే అర్థమెటిక్లో మీకు వస్తాయో అన్ని చాప్టర్స్ చాలా లెంతీగా వస్తాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అందరూ అదే అడిగారు, చాప్టర్ మొత్తం కంప్లీట్గా కవర్ చేసే బ్రో ఒకే వీడియోలో అంటే డివైడ్ చేయకుండా అని. ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ఒక కంప్లీట్ చాప్టర్ కంప్లీట్ అవ్వడానికి ట్రై చేస్తాం. మీరు చేయాల్సింది ఏం లేదు, చాప్టర్ని చూడండి, ఎలా ఉందో మీ కామెంట్స్ని చెప్పండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. పర్సెంటేజ్ చాప్టర్లో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సెంట్లో సెంట్ అంటే సెంట్ని మనం సిగా డినోట్ చేస్తాం. సెంట్ అంటే 100 అని మీనింగ్. నెక్స్ట్ వచ్చి 24% బీపీఎల్ అంటే 24 బీపీఎల్ అవుట్ ఆఫ్ 100 అని. 100 ఉంటే దాంట్లో 24 బీపీఎల్ అని. మనకు పర్సెంట్లో ఈ సింబల్ వచ్చిందంటే ఆ 24% అనేది 100 మీద అని. 24 అవుట్ ఆఫ్ 100 అని. 40% గర్ల్స్ అంటే 100లో నుంచి 40 గర్ల్స్ అని. అంటే 40 గర్ల్స్ అవుట్ ఆఫ్ 100 అని అర్థమైంది కదా. నార్మల్గా ఇప్పుడు 20% అనుకోండి, 20 అవుట్ ఆఫ్ 100 అని. 30% అన్నా అనుకోండి, 30 అవుట్ ఆఫ్ 100 అని. అర్థమైందా? ఇలా సింగిల్గా పర్సంటేజ్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి సింబల్స్. 100కి సింబల్ ఎందుకు ఇలానే యూజ్ చేస్తాము అంటే చూడండి, ఇక్కడ 100కి పైన ఒక 0 కింద ఒక 0 రాసాం. ఒకవేళ 1000 అంటే పైన ఒక 0 కింద 2 zeros తీసుకుంటాం. 10,000 అంటే పైన 2 zeros కింద 2 zeros. ఇది రీజన్ అది. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంట్. ఒక ఫ్రాక్షన్ని పర్సెంట్లో ఎలా మార్చాలి, దానికి ఫార్ములా పర్సెంట్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఇంటూ 100. అంటే మనకు పర్సెంట్ కావాలంటే ఒక ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్ని ఇంటూ 100 చేయాలి. 2/5 ఉంది ఇంటూ 100. 2/5ని 100తో ఇంటూ చేస్తే ఎంత? 5 1s 5 2s 20, 2 20s 40. పర్సెంట్ కాబట్టి పర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాం. ఇదిగోండి 40%. అలాగా ఫ్రాక్షన్ని ఇంటూ 100 చేస్తే మనకు పర్సెంటేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ మీరు ట్రై చేయండి. కన్వర్షన్ ఆఫ్ పర్సెంట్ టు ఫ్రాక్షన్. ఒకవేళ మనకు పర్సెంట్ ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్లో మార్చమన్నప్పుడు ఏం చేయాలంటే ఫ్రాక్షన్ ఈక్వల్ టు పర్సెంటేజ్ బై 100. ఇచ్చిన పర్సెంట్ని బై 100 చేస్తే అది ఆటోమేటిక్గా ఫ్రాక్షన్లో మారుతుంది. ఎలా అంటే నేను ఒకటి చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 52% ఉంది. 52% ఇప్పుడు ఫ్రాక్షన్లో మారాలనే కదా. నేనేమన్నా ఓన్లీ 52 అని చెప్పి పర్సెంట్ ఇలా ఉంటే ఇక్కడ ఒకటే కదా ఉండింది. కాబట్టి 52/100 ఎందుకు వేసుకుంటున్నాం? 100 అంటే పర్సెంటేజ్ సింబల్ ఇక్కడ పైన 0 ఒకటి కింద 0 ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 52% అంటే నేనేమన్నాను? 52 అవుట్ ఆఫ్ 100 అన్నాను. కాబట్టి ఇదే కదా 52 అవుట్ ఆఫ్ 100. దీన్ని డివైడ్ చేస్తే మనకు 13/25 వస్తుంది. ఎట్లా అంటే 4 25s 4 13s. అర్థమైందా? ఇలాగా ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0.5% ఫ్రాక్షన్లో మార్చాలి అంటే 0.5%. నేనేమన్నాను? 100 కదా, 0.5/100. ఓకే, ఇప్పుడు మనం 0.5 ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5/10 అని రాయొచ్చు. అంటే పైన ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటుందో కింద అన్ని జీరోస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి నేను కింద 1 వేసి 0 వేసా. ఆటోమేటిక్గా 5 అంటే దీని కింద డినామినేటర్ ఏం లేదంటే 1 ఉంటుంది. ఇప్పుడు 0.5 అంటే నెంబర్ తర్వాత ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది? ఒక నెంబర్ కాబట్టి ఒక 0 వేసాం. ఒకవేళ 0.005 అంటే దీన్ని ఎలా రాస్తాం? 0005 అని రాస్తాం. ఎన్ని పాయింట్స్ తర్వాత నెంబర్ ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది? 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద 3 zeros వేస్తాం. అర్థమైంది కదా. అలాగా ఇప్పుడు 0.5ని ఎలా రాస్తాం? 0/5/10/100 అని రాస్తాం. ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే కింద కూడా ఎంత ఉంటుంది? 100కి ఏం లేదంటే 1. దీన్ని మనం మామూలుగా రాస్తే ఎలా రాస్తాం? 5/10 ఇంటూ ఇది పైకి వచ్చేటప్పుడు రెసిప్రోకల్ అయిపోద్ది. అంటే కిందది పైన, పైనది కింద వస్తుంది. 10 ఏమైపోద్ది? ఇది 10 కాదు, 1 ఇక్కడ ఉన్నింది.
ఇది 0.5 మీకు అట్లా కనిపిస్తుంది. 100 కింద ఎంత ఉంది 1, కాబట్టి 1/100 ఉంటుంది. అర్థమైంది కదా? 1/100 ఉంటుంది. దీంట్లో 5 1s are 5, 10 100s are 1000, 5/1000 వస్తుంది. అర్థమైందా? జనరల్గా నార్మల్గా చాలామంది ఏం చేసేస్తారంటే ఇట్లా ఉండగానే 10/100 అంటే ఇది ఇంకా ఇక్కడ 1 ఉంది, రెసిప్రోకల్ అదే వస్తుంది కాబట్టి డైరెక్ట్ పైనే ఇంటూ చేసేస్తారు. ఇంటూ చేసిన సేమ్ మనకు అదే వస్తుంది. ఇక్కడ చూడండి నేను చేశాను 5/1000. 5/1000 అంటే 5 1s are 5 2s are 1/200 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 0.048 ఉంది. ఇక్కడ చూడండి 0.048 ఉంది. పర్సెంట్ అనగానే 100 రాసేసాం. ఇక్కడికి ఓకే అయింది. నెక్స్ట్ చూసుకుంటే మన 0.48 ఎన్ని నెంబర్స్ పాయింట్ ఉంది? 3 నెంబర్స్ కాబట్టి కింద ఏం రాసాం మనం? 1000 రాసాం. ఈ 100 ఉంది. దీన్ని ఏం చెప్పాను నేను? ఇలా ఉంటే 100 కింద ఏం లేదా ఏముంటుంది? 1 ఉంటుంది. మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే 48/1000 ఇంటూ 1/100 వస్తుంది. అందుకని డైరెక్ట్ ఇంటూ చేస్తే మనకేమవుతుంది? 1000 × 100 వేస్తే 1 lakh వస్తుంది. ఇక దీన్ని మనం మామూలుగా క్యాన్సిలేషన్ చేసుకుంటే 3/6250 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇలా ఒక పర్సెంట్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే ఆ పర్సెంట్ని 100తో డివైడ్ చేస్తే అది ఫ్రాక్షన్లో మారుతుంది. సింపుల్. 450కి 10% అంటే ఎలా చేయాలి? 450 10% అన్నాడు. 10% కాబట్టి కింద ఏమేస్తాం? 100. అవుట్ ఆఫ్ 100 కదా, అయిపోయింది. ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, మిగిలింది 45. అర్థమైందా? ఎప్పుడైనా న్యూమరేటర్ డినామినేటర్లోనే కొట్టాలి. న్యూమరేటర్ కొట్టకూడదు. ఇప్పుడు చూడండి, ఇదంతా కింద ఉండేది డినామినేటర్. 0 0 0 క్యాన్సిల్, కింద డినామినేటర్ ఒక న్యూమరేటర్, మళ్ళీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఒక 0 ఉంది కాబట్టి ఇట్లా కొట్టాను నేను. ఇట్లా పక్క కొట్టు. ఈ 0 ఇట్లా కొట్టకూడదు. నెక్స్ట్ చూడండి, 48% అంటే 48లో 10% అంటే ఎంత? 10/100. కింద న్యూమరేటర్, పైన డినామినేటర్ 0. ఇంకా ఎంత మిగిలింది? ఇక్కడ 48/10 వచ్చింది. కింద ఒక 0 ఉంది, పైకి పోతే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టవచ్చు. 4.8. అర్థమైందా? ఇదిగోండి, ఇలాగా చేయాలి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మనం ప్రాబ్లమ్స్లోకి వద్దాం. టైప్ 1 ప్రాబ్లమ్స్. ఎ పర్సన్ పే 18 EMIs and he overall pay 60% loan, then total number of EMIs of the loan. వాడు ఏమంటున్నాడంటే ఒక పర్సన్ 18 EMIs పే చేశాడంట ఒక లోన్కి. అయితే ఆ 18 EMIs తన లోన్లో 60% చెందుతుంది. అంటే అతను పే చేసిన 18 EMIs లోన్లో 60% లోన్ అమౌంట్ క్లియర్ అయింది. అయితే దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ ఎన్ని పే చేస్తే అప్పుడు మొత్తం లోన్ అవుతుంది క్లియర్ అవుద్ది? 18 ఈఎంఐస్ పే చేస్తే 60% అయినప్పుడు ఇంకా ఎన్ని ఈఎంఐస్, మామూలుగా ఎన్ని ఈఎంఐస్ ఉంటే పే చేసి ఉంటే ఆయన మొత్తం లోన్ క్లియర్ అయి ఉంటుంది అన్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది. నార్మల్గా అయితే నేను చాలా సింపుల్గా చెప్తా చూడండి. చాక్లెట్ ఫార్ములా అంటారు దీన్ని. 2 చాక్లెట్స్ వచ్చి 10 రూపీస్ అనుకోండి. 2 చాక్లెట్స్ ఎంత? 10 రూపీస్. 5 చాక్లెట్స్ అనగానే మనం ఈజీగా చెప్పేస్తాం 2 చాక్లెట్స్ 10 రూపీస్ అంటే ఒక చాక్లెట్ 5 బ్రో, 5 5s are 25 అని. కానీ కొద్ది పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు డిఫికల్ట్. చూడండి, ఇప్పుడు 5 చాక్లెట్స్ ఎంత అన్నప్పుడు ఏం చేయాలి? 2 చాక్లెట్స్ వచ్చేసి 10 రూపీస్ అయింది. 5 చాక్లెట్స్ ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చాక్లెట్ కింద రాసుకొని 2 చాక్లెట్స్ రాసాం. నెక్స్ట్ 5 చాక్లెట్స్ కింద చాక్లెట్స్ రాసాం. ఇక్కడ 5 చాక్లెట్స్ ఎంత మనకు తెలీదు, ప్రైస్ కింద ప్రైస్ రాయాలి. తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ అయ్యండి. క్రాస్ మల్టిప్లై చేయండి. అర్థమవుతుందా? ఇదిగోండి, క్రాస్ మల్టిప్లై. ఎప్పుడైనా కానివ్వండి చేసేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అంటే క్వశ్చన్ మార్క్ ఉండేది నెంబరు కింద రావాలి. క్వశ్చన్ మార్క్ది కింద రావాలి. నార్మల్గా 2 ఉన్నవి పైన. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కింద రావాలి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కింద రావాలంటే 2 ఇంటూ క్వశ్చన్ మార్కే కదా, పైన 5 ఇంటూ 10. అర్థమైందా? ఇప్పుడు 5 times ఎంత? 5 times 50. క్వశ్చన్ మార్క్ మనకు జస్ట్ నేను చెప్పడానికి చెప్పాను. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 1s
టు 25. మనకు వచ్చేసింది కదా 5 చాక్లెట్స్ ఎంత 25. అర్థమైంది కదా చాక్లెట్ ఫార్ములా అంటే ఇదే. చాక్లెట్స్ని చాక్లెట్స్ కింద రాయాలి, ప్రైస్ని ప్రైస్ కింద రాయాలి, ఇంకా క్రాస్ మల్టిప్లై చేయాలి. క్వశ్చన్ మార్క్ ఉన్నది కింద రావాలి, మిగతాది న్యూమరేటర్లో ఉండాలి. క్వశ్చన్ మార్క్ కింద వచ్చింది, పైన రాసాం. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు కూడా చాక్లెట్ ఫార్ములా చేసి చేద్దాం. వాడు ఏమన్నాడు, 18 ఈఎంఐస్ వచ్చేసి 60%లోనా? 18 ఈఎంఐస్ ఎంత 60%లో. అప్పుడు ఎన్ని ఈఎంఐస్ అంటే మనకు తెలీదు. అయితే 100% కదా లోన్ అమౌంట్, అప్పుడు 100% కదా. ఎన్ని ఈఎంఐస్ 100% లోను, ఎన్ని ఈఎంఐస్ అయితే 100% వస్తుంది మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలని ఇలా ఉన్నప్పుడు ఈఎంఐ కింద పర్సెంటేజ్ కింద రాసాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్వశ్చన్ మార్క్ ఎక్కడ రావాలన్నా? కింద రావాలన్నా. 60 ఇంటూ క్వశ్చన్ మార్కా, 18 ఇంటూ 100ఆ? క్వశ్చన్ మార్క్ వాల్యూ లేదు, నేను నార్మల్గా రాయడానికి రాశాను కదా. 18 ఇంటూ 100/16నా? ఇక్కడ ఈ జీరో క్యాన్సిలా, న్యూమరేటరు డినామినేటర్లో. 6 1 6 3 జానా, 3 10 30. అంటే ఎన్ని ఈఎంఐస్ అంట? 30 ఈఎంఐస్ అయితే అది 100%కి. దాంట్లో 18 ఈఎంఐస్ ఎంతకి ఈక్వల్ అయింది? 60%. 30 ఈఎంఐస్ 100. ఇదిగోండి అదే నేను చేసింది. 60% వచ్చేసి 18 అయితే 100% దేనికి ఈక్వల్ అని క్రాస్ మల్టిప్లై చేసాను, 30 ఈఎంఐస్ వచ్చాయి. ఒకవేళ మామూలుగా చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫార్ములా ఎక్స్ అనుకుంటాం. నంబర్ అంటే మొత్తం ఈఎంఐస్ ఎక్స్ అనుకుంటాం. దాంట్లో 60% అంటే 100 కదా చేసాం. 60% ఎన్ని ఈఎంఐస్ కన్నాం? 18 ఈఎంఐస్ కన్నాం. అప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ఇంకా దీన్ని సాల్వ్ చేయాలి అంతే. సాల్వ్ ఎలా చేస్తాం దీన్ని? ఈ 100 ఈ పక్క పోతే ఏమవుద్ది? ఎక్స్ ఇంటూ 60, 18 ఇంటూ 100ఆ? ఓకేనా? ఈ జీరో క్యాన్సిలా, ఎక్స్ 18 ఇంటూ 10, ఈ 6 ఈ పక్క పోతే కింద డినామినేటర్లో వస్తుంది, డివైడ్ చేస్తుంది. 6 1 6 3 30 కదా. ఎక్స్ కూడా 30, ఇక్కడ కూడా 30, అక్కడ కూడా 30. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ అటెంప్ట్ 10 క్వశ్చన్ అటెంప్ట్ చేశాడంట. 10 క్వశ్చన్స్ అండ్ హీ గాట్ 40% మార్క్. ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్లో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ ఇస్తే 40% మార్క్స్ వచ్చాయంట. ఇఫ్ హిస్ ఆల్ క్వశ్చన్స్ ఈజ్ కరెక్ట్ and all questions have equal marks, then determine the number of questions in a paper. అతను ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అటెంప్ట్ ఇచ్చాడంట, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ ఇచ్చాడంట. తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 40% మార్క్స్ వచ్చాయంట. ఒకవేళ అన్ని క్వశ్చన్స్ కరెక్టే, అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ ఉంటే దెన్ డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏ పేపర్. ఆ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి అంటున్నాడు. అన్ని క్వశ్చన్స్ ఒకే ఈక్వల్ మార్క్స్, అలాగే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయి ఉంటే మనకు ఎన్ని క్వశ్చన్స్ దాంట్లో ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు మనకేం చెప్పాడు? 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడంట. 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనోడికి ఎన్ని % మార్క్స్ వచ్చాయి? 40% మార్క్స్ వచ్చాయి. ఇఫ్ ఈజ్ ఆల్ క్వశ్చన్స్ ఈజ్ కరెక్ట్, ఆల్ క్వశ్చన్స్ హ్యాస్ ఈక్వల్ మార్క్స్. అతని క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, 10 క్వశ్చన్లు కరెక్టే, 10 క్వశ్చన్లకు మార్కులు కూడా వచ్చేసాయి, ఈక్వల్ మార్క్స్ ఇచ్చాడు. 10 క్వశ్చన్స్ 40 మార్క్స్ అన్నప్పుడు 40% మార్క్స్ అయితే 100%సే కదా ఇంకా మార్క్స్ ఉంటాయి. అప్పుడు ఎన్ని క్వశ్చన్స్కి 100% మార్క్స్? చాక్లెట్ ఫార్ములా, క్వశ్చన్ మార్క్ కింద వస్తుంది కదా 40, ఇది పైనది పైన వస్తుంది 10 ఇంటూ 100. ఇది క్యాన్సిల్. దీన్ని ఎలా చేస్తాం మనం? 2 2s 2 5s 2 1s 2 5s 5 5s 25. అంటే క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంట? 25 క్వశ్చన్స్. అర్థమైందా? ఇదిగోండి 40% 10 ఈక్వల్ అయితే 100% ఎంత? 25. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ వెజల్ when we fill 38 liter water, then only this vessel empty 5%. Then what is the capacity of this vessel?
ఒక వెజల్లో 38% వాటర్ లీటర్ వేస్తే 38 లీటర్ వాటర్ వేస్తే ఒక వెజల్లో 38 లీటర్ వాటర్ వేస్తే అంట 5% వెజల్ ఎంటీ ఉందంట. ఓకే, దెన్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది వెజల్? ఆ వెజల్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు? నువ్వు 38% లీటర్ వాటర్ వేసినా 5% మిగిలింది అంటే, ఫ్రీగా ఉందంటే, స్పేస్ ఉందంటే, ఎంటీ ఉందంటే, అప్పుడు దాని కెపాసిటీ ఎంత ఉండాలి? అది ఎన్ని లీటర్ వరకు మోయగలదు అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే, చాక్లెట్ ఫార్ములా. ఇక్కడ చూడండి, కెపాసిటీ ఇప్పుడు కనుక్కోవాలి. అంటే 5% ఎంటీ అంటే 95% ఫుల్ అయినట్టే కదా. అప్పుడు అంటే 38 లీటర్స్కి 95% ఫుల్ అయినట్టే కదా దాన్ని కెపాసిటీ. 5% ఎంటీ అంటే అప్పుడు 100% ఫుల్ అవ్వాలంటే ఎంత మనం వేయాలి? క్రాస్ మల్టిప్లై చేయండి అంతే. క్వశ్చన్ మార్క్ ఉన్నది కింద వస్తుంది, మిగతాయి పైన వస్తాయి. ఓకేనా? 5 1s 5, 5 9s, 5 2s. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 19 1s, 19 2s, 2 2s 4, 40 లీటర్స్ కెపాసిటీ దాన్ని. అర్థమైందా? ఇలా అయినా చేయొచ్చు మీరు, సరేనా? ఇదే చాక్లెట్ ఫార్ములా, ఈజీ ఫార్ములా. ఇలానే మోస్ట్లీ మనకు ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ టైప్లోకి వెళ్తున్నాం. టైప్ 2. ఇన్ ఏ ఎగ్జామినేషన్ X% of student fail in maths, Y% fail in English. If Z% fail in both, then percent of student who fail in the exam is అన్నప్పుడు ఫార్ములా X ప్లస్ Y ప్లస్ మైనస్ Z. అయితే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? దిస్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ వెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ బిలాంగింగ్ టు ద సేమ్ కేటగిరీ. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది క్వశ్చన్లో, సేమ్ కేటగిరీకి అయినప్పుడే X ప్లస్ Y ప్లస్ మైనస్ Z ఫార్ములా యూజ్ చేస్తాం. X% స్టూడెంట్ ఫెయిల్ అయితే, Y% ఫెయిల్ అయ్యున్నారు, నెక్స్ట్ Z% ఫెయిల్ ఇన్ బోత్. ఇలా ఉంది మొత్తం ఒకే కేటగిరీ కాబట్టి ఫార్ములా అయింది X ప్లస్ Y మైనస్ Z. X ప్లస్ Y మైనస్ Z. దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూడండి. In an examination, 40% student in fail in maths, while 28 fail in English. 40% దేంట్లో ఫెయిల్ అయ్యారు? మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు. 28% ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. 15% ఫెయిల్ ఇన్ బోత్. దెన్ వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ హూ పాస్ ఇన్ ద ఎగ్జామ్? ఇది వదిలేయండి. పైన 3 ఇన్ఫర్మేషన్ ఒకే దానికి సంబంధించిందా? ఎగ్జామినేషన్ సంబంధించింది, ఫెయిల్ వాటి ఎగ్జామ్ గురించే ఉంది. కింద పాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఫెయిల్ ఇలా ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? X ప్లస్ Y మైనస్ Z. 2 సబ్జెక్టులు ఫెయిల్ కదా, ఏది ఎక్స్, ఏది ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది ఇంకో సబ్జెక్ట్ ఇది అనుకుంటాం. బోత్ ఫెయిల్ అయితే Z కదా మనం అనుకున్నాం. ఎక్స్ వచ్చేసి 40, బోత్కి Z యూజ్ చేస్తాం. సింగిల్కి అయితే XY. ఇప్పుడు Y వచ్చి ఇంగ్లీష్కి ఎంత? 28, బోత్ మైనస్ 15 చేస్తే ఎంత? 40 ప్లస్ 28 68 మైనస్ 15 చేస్తే మనకి ఎంత వస్తుంది? 53 పర్సెంటేజెస్ మనలో అన్నీ చేసింది 53%. దేంట్లో ఇలా మనకు వచ్చింది ఇప్పుడు ఏంటిది? 50% స్టూడెంట్స్ ఫెయిల్. ఎంతమంది స్టూడెంట్? పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ మనకు వచ్చింది. క్వశ్చన్ కూడా చూడండి, ఇక్కడ పైన కూడా ఫార్ములాలో దెన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ హూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చున్నారు, దాంట్లో నుంచి బోత్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినారు, ఇంకొక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన ఉన్నారు. మొత్తం కలిపి ఫెయిల్యూర్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నాడు? 50% ఉన్నారు. పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ ఫెయిల్. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. 53% ఫెయిల్ అంటే మీనింగ్ ఏంటి? 53% అంటే
53 అవుట్ ఆఫ్ 100 అనే కదా మీనింగు. అవును కదా, 100లో నుంచి 53 మంది ఫెయిల్ అనే కదా అవుట్ ఆఫ్ 100 నేను చెప్తున్నా. 100లో నుంచి 53 ఫెయిల్ అయితే రిమైనింగ్ పాస్ ఎంత? 100లో నుంచి 53 తీసేయండి. అప్పుడు 47 మంది. 47% ఏంది వీళ్ళు? పర్సంటేజ్ ఆఫ్ పాస్. వీళ్ళేంది? పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్. వీళ్ళు పాస్, అంతే కదా. 100లో 53% అంటే ఏంటి? నేను ఇందాక చెప్పా 53% అంటే 53 అవుట్ ఆఫ్ 100. ఇప్పుడు 100లో 53 ఫెయిల్, రిమైనింగ్ ఇంకా మిగిలేదు వాళ్ళు 47% పాస్ అయిన వాళ్ళే కదా. అర్థమైంది అనుకుంటున్నా. ఇదిగోండి ఇట్లా చేయాలి దీన్ని. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 64% పాస్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్లో 64 మంది పాస్ అయ్యారంట. వైల్ 55% పాస్ ఇన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో కూడా ఎంతమంది? 55% పాస్ అయ్యారంట. దెన్ అయితే 20% ఫెయిల్ ఇన్ బోత్. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 20%. దెన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ హూ పాస్ ఇన్ ఎగ్జామ్. మన పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఇన్ ఎగ్జామ్ కావాలంటే, పాస్ కైనా ఫెయిల్ కైనా అదే ఫార్ములా, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. ఇక్కడ ఎక్స్ ఏంటి? ఒక సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు, ఇంకో ఎక్స్ సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు, జెడ్ వచ్చి బోత్ సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు. మనకు బోత్ సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు మనకు తెలియదు. అయితే బోత్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు తెలుసు మనకు. బోత్ ఫెయిల్ ఎంత? 20%. 20% అంటే 20 అవుట్ ఆఫ్ 100 అనే కదా మీనింగ్. అంటే 100లో నుంచి 20 ఏంటంట? ఫెయిల్ అయిన వాళ్ళే కదా. అప్పుడు 20 ఫెయిల్ అయిన వాళ్ళు అయితే పాస్ అయిన వాళ్ళు ఎంత? అప్పుడు బోత్ పాస్. 100లో 20 మంది ఫెయిల్ అంటే 80 మంది పాస్ అయిన వాళ్ళే కదా. పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ పెడతాం. 80% పాస్ అనే కదా బోత్ పాస్. ఇప్పుడు మనకు జెడ్ కూడా వచ్చేసింది. బోత్ పాస్ ఎంత? 80%. ఇప్పుడు ఎక్స్ పాస్ ఇన్ ఫిజిక్స్ 64 ప్లస్ 55% కెమిస్ట్రీ 55 పాస్. బోత్ ఎంత పాస్? 80. 64 ప్లస్ 55 మైనస్ 80 చేయండి. 64 ప్లస్ 50 ఎంత? 119. దీంట్లో నుంచి 80 తీయండి, 9. 11లో నుంచి 8 పోతే 3, 39. 39% ఏంటి? పాస్. బోత్ కాదు, పాస్. స్టూడెంట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. అర్థమైందా? ఇదిగోండి, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ అదే నేను చేస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ పాస్ ఇన్ ఎగ్జామ్ 64% మనకు తెలుసు, 55 కూడా తెలుసు. 80 ఎక్కడి నుంచి కనుక్కున్నాం? ఇదిగోండి 80 ఇక్కడ నుంచి కనుక్కున్నాం. బోత్ ఫెయిల్ ఎంత? 20%. బోత్ పాస్ అప్పుడు ఎంత? 100లో 20 తీస్తే 80. 64 ప్లస్ 55 90. 119 నుంచి 80 పోతే 39%. పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఇన్ ఎగ్జామ్ 39. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, in a party 70% people prefer cold drinks. Next, while 60% prefer hot drinks. 70% people పార్టీలో కోల్డ్ డ్రింక్స్, చల్లవి. while 60% prefer హాట్ డ్రింక్స్, వేడి. if 40% prefer both, రెండు ప్రిఫర్ చేస్తున్నారంట. then percent of people neither prefer cold or hot. వాళ్ళు ఏది ప్రిఫర్ చేయట్లేదు. అయితే ఫస్ట్ మనం ఏం తీయాలి? పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ ద డ్రింక్స్ తీయాలి ఫస్ట్. పర్సెంటేజ్ ఆఫ్ ప్రిఫర్ అన్నప్పుడు ఏం తీయాలి? ఫస్ట్ ప్రిఫర్ కోల్డ్ ఎంత? ఎక్స్ ప్లస్ వై ప్లస్, అదే కదా ఫార్ములా. పర్సెంటేజ్ ఆఫ్ ప్రిఫర్ అంటే ప్రిఫర్ చేసింది కోల్డ్ డ్రింక్స్ వచ్చి 70, 60 వచ్చేసి హాట్. బోత్ ప్రిఫర్ చేసింది -40. 70 ప్లస్ 130, 40, 90% ప్రిఫర్ చేస్తున్నారా? బోత్ ప్రిఫర్ పర్సంటేజ్. ఇది పీపుల్ ప్రిఫర్ పర్సంటేజ్. 90% పీపుల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఏది ప్రిఫర్ చేయని వాళ్ళు 90% అంటే 90 అవుట్ ఆఫ్ 100 అనే కదా. అంటే 100లో నుంచి 90 మంది ప్రిఫర్ చేస్తున్నారని. ఏంటి? డ్రింక్స్. అయితే నాట్ ప్రిఫర్ ఎంతమంది అన్నాడు?
100లో నుంచి 90 మంది ప్రిఫర్ చేసినప్పుడు నాట్ ప్రిఫర్ అంటే 100లో నుంచి 90 తీసేయి, 10% నాట్ ప్రిఫర్. ఇదిగోండి ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ ఎవ్రీ స్టూడెంట్ ప్లే 1 గేమ్ అంటండి. 65% ప్లేడ్ ఏ క్రికెట్, 55% ప్లేడ్ ఏ ఫుట్బాల్. దెన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లేడ్ బోత్ ఎంతమంది ప్లే చేస్తున్నారు. ఇన్ ఏ స్కూల్ ఎవ్రీ స్టూడెంట్ ప్లే 1 గేమ్. 65% ఏం ప్లే చేస్తున్నారు, క్రికెట్. 55% ఫుట్బాల్. దెన్ బోత్ స్టూడెంట్స్ ఏం ప్లే చేస్తున్నారు అంటే దెన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లేడ్ బోత్, రెండు ఎవరు ప్లే చేస్తున్నారు. మనం ఏం చేసుకుంటాం అంటే పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లే కనుక్కోవాలి ఫస్ట్. దీంట్లో x+y - z. దీంట్లో మనకు x+ ఎంత, x ఎంత 65, y ఎంత 55. ఇది మనకు తెలియదు, z బోత్ ప్లే చేసేవాళ్ళు. అయితే స్టూడెంట్స్ 100 మంది ఉన్నాం. ఎందుకు 100 అనుకుంటున్నాం, 65%, 55% ఇవన్నీ 100 అవుట్ ఆఫ్కి కదా. కాబట్టి 65 + 55 ప్లస్ చేయండి 120 - z. ఈ -z ఇటు వస్తే +z, ఈ +100 ఈ పక్క వస్తే -100. z ఎంత వస్తుంది 20% ప్రిఫర్ బోత్, అంటే రెండు ప్లే చేయడానికి ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్. ఇదిగోండి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ గ్రూప్ ఎవ్రీ పర్సన్ నో అట్లీస్ట్ 1 లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ తెలుసంట. ఇఫ్ 68% నోన్ హిందీ, 58% నో ఇంగ్లీష్, దెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హూ నో బోత్ లాంగ్వేజ్. అయితే గ్రూప్లో అందరికీ ఒక లాంగ్వేజ్ వచ్చంట, అందరికి వచ్చంట. అయితే 2 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. x+y+- మనం 100 అనుకున్నాం. 68, 55 ప్లస్ చేస్తే 123, 100 ఈ పక్క వస్తుంది, -z ఈ పక్క వస్తుంది. 123 నుంచి 100 పోతే 23%. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడికి మనకేమొచ్చింది, పర్సెంటేజ్ ఆఫ్ బోత్. అయితే దెన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ నో బోత్ లాంగ్వేజ్ అన్నాడు. ఇడికి వచ్చేది ఒకవేళ హిందీ ఒక్కటే చేసేవాళ్ళు ఎవరు అన్నప్పుడు ఏం చేయాలంటే 23% ఉంది కదా, ఇది దేంట్లో నుంచి తీసేయాలి, 68. ఎందుకు, హిందీ తెలిసిన వాళ్ళు 68%, బోత్ ద లాంగ్వేజ్ కూడా తెలిసిన వాళ్ళు 48%. అంటే హిందీ తెలిసిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కదా 23%లో, బోత్ ద లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు 23%, 23%లో హిందీ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మనం 68లో నుంచి 23 తీసేసినప్పుడు అది ఎవరు, ఓన్లీ హిందీయే ఉండాలి, వాడికి ఇంగ్లీష్ రాకూడదు అన్నప్పుడు తీసేస్తే మనకు ఓన్లీ హిందీ వాళ్ళే వస్తారు. 68లో 23 వస్తే 45% అన్నమాట. ఓన్లీ హిందీ తెలిసిన వాళ్ళే. ఇక్కడ హిందీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకోటి 55% కూడా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి వచ్చేసి పీపుల్ హూ నో బోత్ ద లాంగ్వేజ్. ఇక్కడ హిందీ వచ్చినోడికి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినోడికి హిందీ కూడా వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 23 ఉన్నారు. దీంట్లో కొంతమంది, దీంట్లో కొంతమంది ఉన్నారు. అయితే ఓన్లీ హిందీయే కావాలన్నప్పుడు 2 తెలిసినోడిని తీసేయాలి. దాంట్లో తీసేసినప్పుడు ఒక్కటే హిందీ తెలిసినోడే వస్తాడు. 23%, 68లో నుంచి 23 తీస్తే x - z. ఒకవేళ ఓన్లీ ఇంగ్లీష్ అంటే y - z. ఇట్లా. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్, ఇన్ ఏ పార్టీ ఎవ్రీవన్ ఈట్ అట్లీస్ట్ 1 టైప్ ఆఫ్ ఫుడ్. ఒక స్కూల్లో అయినా పార్టీ ఏదైనా అనుకోండి, ప్రతి ఒక్కరూ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అని తింటారంట. 64% ఎవరంట, వెజిటేరియన్ అంట. 52% నాన్ వెజిటేరియన్ అంట. దెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హూ ప్రిఫర్ బోత్ తెలిసిన వాళ్ళు ఎంత అన్నాడు. పర్సెంటేజ్ పీపుల్ ఓన్లీ వెజ్ అడిగాడు. మళ్ళీ బోత్ కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ ఓన్లీ వెజ్ కూడా కనుక్కోవాలి, ఓన్లీ నాన్ వెజ్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ బోత్ తెలుసుకుందాం. పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈట్ అట్లీస్ట్ 1 అనేది మనం 100 అనుకుంటాం. వెజ్ తినేవాళ్ళు 64, నాన్ వెజ్ తినేవాళ్ళు 52, బోత్ మనకు తెలియదు కాబట్టి -z. ప్లస్ చేస్తే 116 వచ్చింది. ఈ 100 ఈ పక్కకు పోతే మైనస్ అవుద్ది, -z ఈ పక్క వస్తే +z అవుద్ది. 116లో నుంచి 100 పోతే 16% ఏంటి, బోత్ తెలిసిన వాళ్ళు. ఓన్లీ వెజ్ అన్నప్పుడు ఏం చేయాలంటే x - z యూజ్ చేయాలి. x - z ఓన్లీ వెజ్.
ఎక్స్ ఎంత 64, జెడ్ ఎంత 16 తీసేస్తే 40. ఇది ఓన్లీ వెజ్. నాన్ వెజ్ అంటే వై మైనస్ జెడ్. 52 మైనస్ 16 36. అర్థమైంది కదా. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ టోటల్ 600 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ విచ్ 72% పాస్డ్ పేపర్ 1, 54% పాస్డ్ పేపర్ 2, 20% ఫెయిల్ ఇన్ బోత్. రెండు ఫెయిల్ అయిపోయారు మహానుభావులు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ బోత్ పేపర్స్. రెండు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. ఫస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు 20% కదా. అప్పుడు పాస్ అంటే ఎంత, 20 అనేది 100 అవుట్ ఆఫ్ కదా. 100 నుంచి 20 పోతే 80. 80 ఏంది, పాస్ అయిన వాళ్ళు. మనకు అర్థమైంది. పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ 72, 54 బోత్ పాస్ 80. పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఎంత, 46%. అప్పుడు మొత్తం చేస్తే 72 + 54 126, 126లోంచి 80 పోతే 46% పాస్ అయిన వాళ్ళు. అయితే నెక్స్ట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్ అన్నాడు. అంటే పర్సెంటేజ్ పాస్ అడగలేదు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ అడుగుతున్నాడు. 46% దేని మీద వేయాలి, 600 స్టూడెంట్స్ కదా ఉన్న టోటల్, వాటి మీద వేయండి. 46 600 మీరు టోటల్ వేస్తే ఎంత, 276. అర్థమైందా. 0 0 క్యాన్సిల్ అవుద్ది. 46 × 6 చేస్తే 276 వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఫార్ములా చూడండి. a + b + c - d + c + f + g. ఎందుకు ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం. ఇన్ ఏ లొకాలిటీ 55% పీపుల్ రీడ్ మ్యాగజైన్ ఏ. ఒక లొకాలిటీలో మ్యాగజైన్ ఏ 55% చదువుతున్నారంట. 40% పీపుల్ రీడ్ మ్యాగజైన్ బి, 40% పీపుల్ మ్యాగజైన్ బి చదువుతున్నారంట. వైల్ 30% రీడ్ మ్యాగజైన్ సి, వైల్ 30% మ్యాగజైన్ సి చదువుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాగజైన్ చదువుతున్నారు. అయితే ఏ అండ్ బి మ్యాగజైన్ చదివేవాళ్ళు, రెండు మ్యాగజైన్స్ చదివేవాళ్ళు 20%. బి అండ్ సి మ్యాగజైన్ రెండు చదివేవాళ్ళు 12%. సి అండ్ ఏ చదివేవాళ్ళు 10%. నెక్స్ట్ వచ్చేసి 8% ఎవరంటే రీడ్ మూడు చదివేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఎంతమంది వాళ్ళు, 8% అంట. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్. అయితే మనకు ఎంతమంది ఏం చదవని వాళ్ళు, పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్, ఏ మ్యాగజైన్ కూడా చదవని వాళ్ళు కావాలి అన్నప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ నాట్ రీడ్ అంటే ఫస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ రీడ్ కనుక్కోవాలి. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ రీడ్ ఎంత, ఫార్ములా a + b + c అంతే కదా, మైనస్ a × b, నెక్స్ట్ b × c, c × a. నెక్స్ట్ ఏం మూడు చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా, ABC. ఓకేనా. దీన్నే ఏమన్నామంటే DEF G ఇట్లా అనుకున్నాం అంతే. ఏ ఎంత దీంట్లో 55, బి ఎంత 40, సి ఎంత 30, ఏ అండ్ బి ఎంత 20. మైనస్ పెట్టాలి ఇక్కడ. ఎంత 20, బి అండ్ సి +12, సి అండ్ ఏ 10, మూడు చదివేవాళ్ళు 8. 55 + 40 ఎంత 95, 95 + 30 125, మైనస్ 20 + 12 32, 32 + 10 42, +8. 125 - 42 + 8. 125 + 8 ఎంత 133 - 42. 133లో నుంచి 42 తీయండి. 1 13లో 4 పోతే 9, 91. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంత రీడ్ 91%. ఇప్పుడు వాడు అడిగింది పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ నాట్ రీడ్. చదివే వాళ్ళు 91% అయితే చదవని వాళ్ళు ఎంత, 91 అనేది 100 కదా.
100లో నుంచి 91 మంది చదువుతారు అన్నప్పుడు మిగతా చదవని వాళ్ళు ఎంత అంటే 191 తీసేసి సింపుల్గా ఎంత వచ్చింది? 9%. ఇదండి 9%. పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్లో అడిగాడు. అర్థమైంది కదా? ఇలా చేయాలి. నెక్స్ట్ టైప్ 3. అనిపిస్తూ ఉండొచ్చు హెవీగా ఉందేమో, ఏంది బ్రో ఈరోజు క్లాస్ ఇంత లాంగ్ అయిపోయింది అని. చాలామంది అడిగారు బ్రో మొత్తం క్లాస్ ఒకే దాంట్లో కంప్లీట్ చేయమని, అందుకే కంప్లీట్ చేస్తున్నా. నేను ఇంత కష్టపడి చేస్తున్నా, మీరు చేయాల్సింది ఏం లేదు, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చెప్పండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టైప్ 3. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీస్ ఇంక్రీజ్ బై X%. ఇది బాగా వినండి, చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్ బై X%, దెన్ బై వాట్ పర్సెంట్ డిక్రీజ్ ద కన్జంప్షన్ సో దట్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ అన్చేంజ్. అంటే ఈ క్వశ్చన్స్ ఏంటంటే, ఒక కమోడిటీ ప్రైస్ పెరిగిపోద్ది. మనం ఇంట్లో కూడా చూసుకుంటే వస్తువు ఖర్చులు పెరిగిపోయాయి అనుకోండి, విభత్సంగా పెరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? మన ఎక్స్పెండిచర్ కొద్దిగా తగ్గించుకుంటాం, ఖర్చుల్ని తగ్గించుకుంటాం. వస్తువులు రేట్లు పెరిగినప్పుడు ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి, అంతే కదా? పాలు 100 రూపాయలు దొరుకుతున్నప్పుడు పాలు 500 అంటే వెళ్ళి కొంటామా? 100 రూపాయలు ఎక్కడైతే 1 లీటర్ కొంటున్నామో అక్కడ ½ లీటర్ కొంటాం. అప్పుడు ఖర్చు తగ్గినట్టే కదా? అదే వాడు అడుగుతున్నాడు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఇంక్రీజ్ బై X%, దెన్ వాట్ పర్సెంట్ డిక్రీజ్ ద కన్జంప్షన్. ఒక కమోడిటీ యొక్క ప్రైజు ఇంత పర్సెంట్లో పెరిగినప్పుడు మీ కన్జంప్షన్, మీ వాడుక, మీ ఖర్చులు, ఎక్స్పెండిచర్ని ఎంత దాంట్లో తగ్గిస్తారు? అయితే మీ ఖర్చులు మారకూడదు. సో దట్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ అన్చేంజ్. మీరు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది చేంజ్ చేయకూడదు. కన్జంప్షన్ ఎంత తగ్గిస్తారు, మీ వాడకం ఎంత తగ్గిస్తారు, కొనాలి. వాడకం తగ్గాలి. లీటర్ తీసుకునే చోట 5 లీటర్లు తీసుకోవడం, ½ లీటర్ తీసుకోవడం, ఇట్లా కొనకుండా ఆపకూడదు. ఎక్స్పెండిచర్ ఇదిగోండి. సో దట్ ద ఎక్స్పెండిచర్ అన్చేంజ్ అనేది. మీ పెట్టే ఖర్చు అమౌంట్ మారకూడదు, ఓకేనా? దాంట్లో తక్కువ క్వాంటిటీ కొనాలి. అది ఎంత క్వాంటిటీ మీరు తగ్గించుకుంటారు అంటున్నాడు. పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్ అన్నప్పుడు 100 × X, 100 + X. ఇది ఫార్ములా, అంతే. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్ బై 100, ఇది X, ఓకేనా? దెన్ బై వాట్ పర్సెంట్ డిక్రీజ్ ఇన్ ద కన్జంప్షన్ అంటే ఏం చేయాలి? 100 × X బై 100 + X. X ఎంత? 25. 100 + X అంటే 100 + 25. 100 × 25, 100 + 25 అంటే 125. 25 1s, 25 5s, 5 1s, 5 20s అంటే 20. పర్సెంటేజ్ కాబట్టి 20%. పర్సెంటేజ్ ఎంత డిక్రీజ్ చేస్తాం? 20%. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి టేబుల్. 100కి 100%, 2 అంటే 50%, 3కి 33%. మీకు ఎప్పుడైనా అంటే ఇక్కడ కింద వస్తుంది కదా, దాన్ని బట్టి చెప్తున్నాడు. 100/3 వచ్చింది, అప్పుడు ఎంత పర్సెంట్? ఒకవేళ 100/4 వచ్చింది, అప్పుడు ఎంత పర్సెంట్? ఇట్లా 4 వస్తే 25, 5 వస్తే 20 అంటే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుద్ది కన్జంప్షన్ అప్పుడు? గో 1 స్టెప్ డౌన్, అంతే. ఇక్కడ 4 అంటే 1 స్టెప్ డౌన్ అంటే ఏంటి? 25% కన్జంప్షన్ ఇంక్రీజ్. డౌన్ అడిగాడు మనకు, కన్జంప్షన్ డిక్రీజ్ కాబట్టి ఒక స్టెప్ కిందకు పో, అదే వాడు అడిగింది. ఆన్సర్ వచ్చేస్తుంది 20% డైరెక్ట్గా. అయితే ఈ టేబుల్ మీకు గుర్తుండాలి. ఒకవేళ 20% ఉంది, కన్జంప్షన్ ఎంత పెంచాలి అన్నప్పుడు గో 1 స్టెప్ అబోవ్, అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్టెప్ పైకి పో, అంతే. ఇంక్రీజ్ కన్జంప్షన్, డిక్రీజ్ కన్జంప్షన్. ఒకవేళ 50% ఇంక్రీజ్ కన్జంప్షన్ అయింది, 50% ప్రైస్ ఇంక్రీజ్ అయింది, నువ్వు కన్జంప్షన్ ఎంత తగ్గించాలి అన్నప్పుడు 50 కాడ నుంచి ఒక స్టెప్ కిందకి రా, 33.
ఒకవేళ వాడు ఎక్స్పెండిచర్ నీకు ప్రైస్ కమాడిటీ తగ్గింది కమాడిటీకి, నువ్వు కన్సంప్షన్ ఎంత పెంచుకోవాలి అంటాడు. ప్రైస్ ఎంత తగ్గిందంట 11% అనుకోండి, 11.11% తగ్గింది అన్నాడు అనుకోండి. నువ్వు ఎంత పెంచుకోవాలి అన్నప్పుడు ఒక స్టెప్ పైకి పో, అంతే. 12.5% నువ్వు కన్సంప్షన్ పెంచుకోవాలని. ఇది అందుకు ఆ ఫార్ములా, అంటే షార్ట్ కట్స్ అంతే. ఈ టేబుల్ బాగా నేర్చుకున్నారంటే మీరు ఈజీగా పర్సెంటేజ్ చూడగానే ఆన్సర్ ఇచ్చేయచ్చు. ఇఫ్ ఇన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది వెజిటేబుల్స్ ఆర్ ఇంక్రీజ్ బై ద 10%, దెన్ వాట్ ఈస్ ద పర్సెంట్ డిక్రీజ్ ఇన్ ఏ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్? దానికి 100 into x by 100 plus x, అంతే కదా. ప్రైస్ పెరిగి కన్జంప్షన్ తగ్గియాలంటే x ఎంత 10, 100 into 10 by 110, 0 0 క్యాన్సిలా, 100 1s 100, 11, 100ని 11తో డివైడ్ చేయండి. 11 9s 99, 100లో 99 పోతే 1. ఓకేనా? పాయింట్ పెట్టండి, 0 పెట్టండి. అయినా సరిపోలేదా? మళ్ళీ 0 పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టవచ్చుగా. మళ్ళీ 11 9s 19, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాపీయండి. 9.09% కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అర్థమైంది కదా? ఇది ఇక్కడ కూడా అదే వచ్చింది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ ఇంక్రీజ్ బై 40%, దెన్ వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్? అంటే 100 into 40, సేమ్ అదే చేసాం. లాస్ట్కి ఎంత వచ్చింది మనకు? 28.57%. సేమ్ ఫార్ములా. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ, ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ ఈజ్ డిక్రీజ్, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ద కన్జంప్షన్? నేను చెప్పా కదా, ఒక వస్తువు ప్రైస్ తగ్గినప్పుడు నువ్వు దాని వాడకం ఎక్కువ చేస్తావు. గోధుమ పిండి 30 రూపాయలు ఉన్న చోట 10 రూపాయలు అనగానే నువ్వు ఎంత తెచ్చుకుంటావు? 30 రూపాయలు ఉన్నప్పుడు కేజీ తెచ్చుకున్నావు, 10 రూపాయలు అనగానే 3 కేజీలు తెచ్చుకుంటావు. ఇప్పుడు కన్జంప్షన్ ఇది పెరిగినట్టే కదా. అది ఎంత పర్సెంట్ నువ్వు పెంచుతావు అంటున్నాడు వాడు. అయితే దాని ఫార్ములా 100 into x by 100 minus x. The price of vegetable decreased by 20%, then what percent of increase in the consumption? 100 into x by 100 minus x. ఓకేనా? 20% కదా తగ్గింది, అదే కదా 20x అంటే. 100 minus 20, అప్పుడు ఎంత వస్తుంది? 100 into 20 by 80, 0 0 cancel, 2 1s 2 4s 4 1s 4 20s. ఎంత వచ్చింది? 20%. నేను 25, 4 1s 4 25s 25%. నేను ఒక విషయం కూడా చెప్తున్నా, కన్జంప్షన్ కానీ పెంచాలి అన్నప్పుడు ఒక స్టెప్ పైకి పోండి. 20% పైకి పోతే 25%. అర్థమైంది కదా? ఆ టేబుల్ గుర్తుంటే మీరు ఈజీ చేసి ఉంటారు, లేకపోతే ఫార్ములా బేస్డ్ ఇది. నెక్స్ట్ చూడండి, ఇది ఒక ఫార్ములా. రిజల్ట్ అన్చేంజ్, రిజల్ట్ పర్సెంట్ ఆఫ్ చేంజ్ బై 2 వేరియబుల్స్. మనం ఏం చేసాం? ఒకసారి ప్రైస్ పెరిగితే కన్సంప్షన్ నువ్వు ఎంత తగ్గించుకుంటావు, ఒకవేళ ప్రైస్ తగ్గితే నీ కన్జంప్షన్ ఎంత పెంచుకుంటావు, ఇది చూసాం. ఇప్పుడు వచ్చేసి 2 వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రైస్ చేంజ్ అవుతుంది, కన్జంప్షన్ చేంజ్ అవుతుంది. ఎట్లా? రిజల్ట్ పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100, ఇది ఫార్ములా. ఇప్పుడు అయితే ఎలా చేయాలి ఇది? ఈ ఫార్ములా అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 ఎప్పుడు? ప్రైస్ పెరిగి ఉండాలా, కన్జంప్షను పెరగాల. అప్పుడు ఎక్స్ పాజిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ ప్రైస్ వచ్చి తగ్గింది, అప్పుడు దాన్ని మైనస్లో వేయాలి.
వై తగ్గింది, దాన్ని కూడా మైనస్లో వేయాలి. అప్పుడు ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ బై వై. ఎప్పుడు ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ బై వచ్చేది, ప్రైస్ పెరిగి కన్జంప్షన్ తగ్గితే. ఒకవేళ మైనస్ ఎక్స్ మైనస్ వై ఎప్పుడు వస్తుంది, రెండు తగ్గితే. తగ్గిన చోట మైనస్ పెట్టాలి, సింపుల్ అంతే. పెరిగిన చోట ప్లస్ ఉంటుంది. అయితే ఇది రెండిటికి సంబంధించింది. చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది పెట్రోల్ ఇంక్రీజ్ బై 20%, consumption also increase by 10%, then by percent of increase in expenditure increase. ఓకేనా, రెండు అవుతున్నది ఎక్స్ ప్లస్ వై బై 100. అన్నీ ఇంక్రీజ్ ఉన్నాయి, ఎక్కడ డిక్రీజ్ లేదు. ఇంక్రీజ్ 20, ఇంక్రీజ్ 10, 20 into 10 by 100. ఈ రెండు జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 30 ప్లస్ 2, 32%. ఇదిగోండి రిజల్ట్. దెన్ వాట్ పర్సెంట్ ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ అంటే అది. ఇఫ్ సినిమా ఓనర్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ 10, డిక్రీజ్ ద ప్రైజ్ 10, దెన్ పర్సెంటేజ్. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. ఎక్స్ పెరిగింది, ప్లస్లోనే ఉంటుంది. వై ఏమైంది, తగ్గింది. ఇది ఏం చేయాలి, మైనస్లో రాయాలి సార్ దీన్ని. మైనస్ 10%. అర్థమైంది కదా ఫార్ములా రాసేటప్పుడు. దీన్ని మైనస్లో రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫార్ములా. దెన్ వాట్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ రెవెన్యూ. పర్సెంట్ చేంజ్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 మామూలు ఫార్ములానా. ఎక్స్ ప్లస్ వై తగ్గుతుంది కాబట్టి మైనస్ వై, ప్లస్ ఎక్స్ తగ్గుతుంది కాబట్టి మైనస్ వై బై 100. ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ వై బై 100. అర్థమైంది కదా ఇక్కడ వరకు. ఎక్స్ ఎంత 20, వై ఎంత మైనస్ 10, మైనస్ 20 into 10 by 100. 2 0 క్యాన్సిల్. 20లో 10 పోతే ఎంత, 10. 2 1s are 2, 10లో 2 పోతే 8%. అర్థమైంది కదా, అట్లా చేయాలి. అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి వీడియో కింద. ఓకే, అర్థమవుతుందని నాకు అర్థమవుద్ది. లేకపోతే బిట్లుగానే ఫస్ట్ లాగే వీడియోలు చేసుకుంటూ వెళ్తాను, ఇంతంత లాంగ్ వీడియోస్ లేకుండా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫీల్డ్ ఇంక్రీజ్ బై 20% అండ్ డిక్రీజ్ బై 20%. ఇంక్రీజ్ 20 కాబట్టి డిక్రీజ్ 20. ఇక్కడ 20 అన్నాడు, విడ్త్ వై మైనస్ ఆఫ్ కోర్స్ వై 20 ఉంటుంది. ఇదిగోండి, కాబట్టి ఇదే ఫార్ములా. 20 20 ఇక 0 0 అయితే క్యాన్సిల్ అయినాయి. 2 2 4 ఉంటుంది. మైనస్ 4, 20లోంచి 20 పోతే ఎంత, 0, మైనస్ 4. చేంజ్ ఎంత, మైనస్ 4. డిక్రీజ్, పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ చేంజ్ ఏరియా అంతా 4% డిక్రీజ్ చేయాలి. ఒకవేళ ప్లస్ ఉంటే పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇంక్రీజ్. ఇది నెక్స్ట్. If the sides of the square is increased by 10%, and what is the change area? స్క్వేర్ ఆల్ సైడ్స్ ఎట్లా ఉంటుంది, ఈక్వల్ కాబట్టి సైడ్స్ లెంత్ 10 ఉంటుంది, విడ్త్ లెంత్ కూడా 10 ఉంటుంది. స్క్వేర్ సైడ్ అంతే కదా, స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఎట్లా ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. వాడు ఏం చెప్పాడు, సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్ 10 అంటే, అండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఏరియా అన్నాడు. విడ్త్ కూడా మనకు తెలుసు కదా 10 అని, రెండు 10 10. కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. సారీ, ఓకేనా. దీంట్లో ఇది తెలుసు మనకు, సైడ్ విడ్త్ ఎందుకు తెలీదు, స్క్వేర్ ఆల్ సైడ్ ఈక్వల్ కాబట్టి సైడ్ ఎంత ఉంటే విడ్త్ కూడా అంతే ఉంటుంది, అది కూడా 10. 10 into 10 by 100. 2 0 క్యాన్సిల్. 20 ఆన్సర్. 1 1s are 1. 21% చేంజ్ ఏరియా ఎంత అవుద్ది, 21%. ఇదిగోండి
21%. టెన్ టైప్స్ ఉన్నాయి. టైప్ 6 వరకు వచ్చాం, చాలా దగ్గరలో ఉన్నాం, అయిపోద్ది. నెక్స్ట్ రేడియస్ ఇచ్చాడండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ డిక్రీజ్ బై 10, దెన్ వాట్ పర్సెంట్ చేంజ్ ఇన్ ఏరియా? ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. రేడియస్ వచ్చేసి 10% ఒకటి చెప్పేసాడు డిక్రీజ్ అని. యూస్ 2 times ఆర్. ఆర్ స్క్వేర్ కదా, అందుకని 2 సార్లు యూస్ చేస్తాం. 2 times ఆర్ అన్నాడు. రేడియస్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్, ఆర్ 2 times యూస్ చేస్తాం అంతే. డిక్రీజ్ కాబట్టి ఈడ మైనస్ వస్తుంది, ఈడ మైనస్ వస్తుంది, డిక్రీజ్. ఇక్కడికి వచ్చేసరికి -x -y ఇంటూ చేస్తే ఏమవుద్ది? +xy అంతే కదా, కాబట్టి +xy ఇక్కడ వచ్చింది. -10 -10 10 into 10 by 100 0 0 cancel, -20 + 1 -19%. నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించింది. ఎట్ ఎనీ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, ఏ క్యాండిడేట్ సెక్యూర్ 43% votes and he lost the election by 420 votes. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఎట్ ఎనీ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, at an election between 2 candidates, a candidate secured 43% votes and he lost the election by 420 votes. తనకి 43% votes వచ్చాయి. అయితే 420 votes తను లాస్ అయ్యాడంట. 420 votes తనకు రాలేదంట. నెక్స్ట్ వచ్చి దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ there are invalid votes. No invalid votes. Invalid votes కూడా లేవంట. 420 votes రాలేదు కాబట్టి ఓడిపోయాడు. ఒక క్యాండిడేట్ ఉన్నాడు 43%, వీడికి వచ్చాయంటే మిగతా క్యాండిడేట్ ఎన్ని వచ్చినాయి? ఒక క్యాండిడేట్కి 43% ఓట్స్ వచ్చాయంటే రిమైనింగ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చి ఉంటాయి? 57% కదా. వీరిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 14%. వీడు ఓడిపోయింది ఎన్ని ఓట్లతో? 420 votes. అంటే 14% వీడికాడ ఉండడం వల్లే కదా. ఆ 14% అంటే 420 votes వాడికాడ ఉండడం వల్లే కదా. అప్పుడు 14% 420 votes సమానం అయితే 100% ఎన్ని ఓట్స్కి సమానం? చాక్లెట్ క్వశ్చన్ మార్క్ కింద వస్తుంది 14, పైన కింద ఇంటూ చేయండి, ఓకేనా. ఇక్కడ 14 1s are 14 3s are 4, ఓకేనా. 100 3s are 100 into 30 ఉంటుందా? 3000. 100% అంటే ఎన్ని ఓట్సా? 3000 votes. వాడు అడిగింది దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్ ఎన్ని ఓట్స్ అంట? 3000 votes. ఇదిగోండి, అర్థమైందా? నెక్స్ట్ at an election between the 2 candidates, a candidate secured 40% and he lost the election by 328 అన్నాడు. 46% votes వచ్చాయి. వాడికి 46 వచ్చాయంటే మిగతా వాడికి 54 వచ్చి ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 8%. ఓకే కదా. 328తో వాడు లాస్ అయ్యాడంటే 8% ఇడికాడు ఉండడం వల్లే కదా వాడు రాస్ అయ్యారు. ఆ 8% ఓట్స్ ఎన్ని వాడి దానికి సంబంధం? 320. 8% 328 అదే 100 ఎంత? చాక్లెట్ క్వశ్చన్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్వశ్చన్ మార్క్ కింద వస్తుంది, 8 కింద వచ్చింది, 100 into 328 పైన వచ్చింది. మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 4100. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ an election between 2 candidates, total 7500 people use their vote rights, in which 20% declare invalid. మనకి ఇక్కడ టోటల్ 7500 పీపుల్ వాళ్ళ ఓట్స్ని యూజ్ చేశారంట. అయితే 20% మంది ఇన్వాలిడ్ ఓట్స్ డిక్లేర్ చేశారు. వాళ్ళు ఎట్ట చేశారు ఏందో ఇన్వాలిడ్ ఓట్స్ అంట అవి. ఇఫ్ ఏ క్యాండిడేట్ సెక్యూర్ 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్, దెన్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ సెకండ్ క్యాండిడేట్ ఇంకో పర్సన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చి ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి 7500 పీపుల్ వాళ్ళ ఓట్స్ని యూజ్ చేశారు. దీంట్లో నుంచి 20% తీయండి.
ఎంత వస్తుంది? 20% అంటే 1500. ఇవి ఇన్వాల్యూడ్ వర్డ్స్ కదా, ఇవి తీసేయండి. తీసేస్తే ఎంత? 6000. 6000 వర్డ్స్. వాడు ఇంకోటి ఏం చెప్పాడు? సెక్యూర్డ్ 55% వ్యాలిడ్ వర్డ్స్ అన్నాడు. 6000కి 55% అంటే ఎంత? 55% అంటే 100. 0 0 క్యాన్సిల్. 6 5s are 30. 6 5s are 30 plus 3 33. ఓకేనా? 6 5s are 30. 6 5s are 30 33. ఇంకో 0 ఎందుకంటే ఐసీ 3300. ఇది 55%కి. అప్పుడు 45% అంటే ఎంత? 6000లో నుంచి 6000లో 55% అంటే ఇది అయినప్పుడు 45% అంటే 6000. అఫ్కోర్స్ దీంట్లో నుంచి 3300 తీసే అంతే వచ్చేస్తుంది ఆన్సర్ 2700. ఇదిగోండి, ఒక క్యాండిడేట్కి 3300, ఇంకో క్యాండిడేట్ 2700 సీట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 8000. 8000 మంది ఉన్నారంట. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ బై 10%. దెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ పాపులేషన్ ఎంత అన్నాడు. పాపులేషన్ ఎంత ఉందంట? 8000 ఉంది. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 10%. అయితే 2 సంవత్సరాలకి ఎంత? ఒక సంవత్సరం వచ్చి 10 ఇంక్రీజ్ కాబట్టి 110 ప్లస్ చేస్తాం. మళ్ళీ ఇంకో ఇంక్రీజ్ కాబట్టి ఇంకో ఇయర్ కూడా 2 సంవత్సరాలు. మొత్తం క్యాన్సిలేషన్ చేయండి. 80 into 11 into 11. 11 8s are 88. 11 11 0 0. 11 8s are 8. 11 8s are 88. 88 పైన 8 ఉంటుంది, 96. ఇలా. నెక్స్ట్, present population of the town is ఎంత? 10,000. ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ ఎంతంట? సెకండ్ ఇయర్ వచ్చి 20% డిక్రీజ్ ఎంతంట? థర్డ్ పర్సెంట్ వచ్చి ఇంక్రీజ్ 30%. అలా అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇంక్రీజ్ కాబట్టి 110 అయింది. డిక్రీజ్ కాబట్టి 20 తగ్గించాం 100కి. ఇంక్రీజ్ కాబట్టి 100కి ప్లస్ చేసాం. డిక్రీజ్ కాబట్టి 100కి తగ్గించాం. ఇంకోటి కూడా ఇంక్రీజ్. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే 880 into 13 వస్తుంది. ఇంటూ చేస్తే 11,440. ఇంకో క్వశ్చన్. పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఈస్ 13,310. ఎవ్రీ ఇయర్ ఇట్స్ పాపులేషన్ ఇంక్రీజ్ బై 10%. దెన్ పాపులేషన్ 2 years ago. ముందు, ఇప్పుడు కాదు, ముందు. 13,310 ఇంటూ రివర్స్ రాయాలి. ఎగో అంటే ఫార్వర్డ్కి అయితే పైకి రాస్తాం, ఎగో కాబట్టి రివర్స్ రాస్తాం. రివర్స్ రాసాం. ఇంకొక 110 ఎప్పుడు ఇట్లా రాసేది? ఫార్వర్డ్. నెక్స్ట్ బిఫోర్ అన్నప్పుడు దీన్నే రివర్స్ రాస్తాం అంతే. చేస్తే ఎంత వచ్చింది? 11,000 పాపులేషన్ ఉందంట. ఇప్పుడు వచ్చి 13,310 ఉంది 2 years తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పాపులేషన్ ఆఫ్ ది సిటీ డిక్రీజెస్ 1/3 ఎవ్రీ ఇయర్. దెన్ ఆఫ్టర్ 6 years వాట్ విల్ బి ద పాపులేషన్? ఒక సిటీలో పాపులేషన్ వచ్చేసి 1/3 డిక్రీజ్ అవుతుందంట ఎవ్రీ ఇయర్. ఒక 6 సంవత్సరాల తర్వాత పాపులేషన్ ఏమై ఉండొచ్చు? మనకు 1/3 డిక్రీజ్ అవుతుందంటే 1 రాసుకుంటాం ఫస్ట్. 2/3 1లో నుంచి 1/3 అంటే 2/3 కదా. ఎన్ని ఇయర్స్? 6. ఓకేనా? మొత్తం చేస్తే 64/29 వస్తుంది. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32s are 64. 64/729. 3 3s are 9, 9 3s are 27, 26 3s are 81, 81 3s are 729. ఓకే, ఇక్కడ చూడండి. ఏ పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 5,000. ఇఫ్ ద male population is 20 increase 20%, then female population increase 30%. then at the end of the year population will be 6,200. ఒక ఇయర్లో ఒక చోట పాపులేషన్ 5,000 ఉందంట. మేల్ పాపులేషన్ ఇంక్రీజ్ వచ్చి 20తో అయితే, ఫీమేల్ 30తో అయితే, దెన్ ఎట్ ద ఎండ్లో పాపులేషన్ 6,200 అయితే దాంట్లో మొత్తం మేల్ పాపులేషన్ ఎంత అంటున్నాడు? ఫైండ్ ద మేల్ పాపులేషన్.
ఫస్ట్ వచ్చేసి ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయిందో అది చూద్దాం. 62,000 నుంచి 5,000 తీసేస్తే 1,200 పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, ఇది మనకు తెలుసు. 5,000లో నుంచి ఎక్స్ మేలు, ఇంకా ఫీమేల్ ఎంత ఉంటుంది? 5,000 నుండి ఎక్స్ తీస్తే ఫీమేల్ అదే కదా, 5,000 మైనస్ ఎక్స్. అయితే ఇంక్రీజ్ ఎంత అయింది ఒక పాపులేషను? ఎక్స్ 20%. ఫీమేల్ ఎంత ఇంక్రీజ్ అయింది? 30%. ఫీమేల్ పాపులేషన్ అంటే ఇదే కదా, 500 మైనస్ ఎక్స్ 30/100. ఈ రెండు కలిపితే ఇంక్రీజ్ అయింది ఎంత? 1,200 కదా. మనకు ముందు నింది 5,000 అండి, ఇంక్రీజ్ అయిన తర్వాత 6,200 కదా అయింది. అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 6,200 నుంచి 500 తీస్తే ఎంత వస్తుంది? 1,200 వస్తుంది. ఇది ఇంక్రీజ్ అయిన వాళ్ళది కదా, ఎక్స్ ప్లస్ అంటే మేలు ఫీమేల్ ఇద్దరు ఇంక్రీజ్ అయిందే కదా. ఎంత ఇంక్రీజ్ అయ్యారు వాళ్ళు? 1,200 ఇంక్రీజ్ అయ్యారు. వాళ్ళు ఇద్దరు ఎంత ఇంక్రీజ్ అయ్యారో తెలియదు కాబట్టి మేల్ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఫీమేల్ ఎంత అనుకున్నాం మనం? 5,000 మైనస్ ఎక్సే కదా. 5,000 నుంచి ఎక్స్ పోతే మేల్ పోతే ఫీమేలే కదా వస్తారు, 1,200. అయితే పర్సంటేజ్లో కదా అయ్యారు, ఎక్స్ ఇంటూ 20/100, 5,000 మైనస్ ఎక్స్ వీళ్ళు ఎంత? 30, రైట్? ఎంత? 1,200కి. ఇప్పుడు చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, ఈ జీరో క్యాన్సిలా, 2x/10 దీంట్లో 30 ఇంటూ ఎక్స్ 3x, ఈ జీరో క్యాన్సిల్ అయితే 3x, 3 5 15,000/10 1,200. బేసెస్ ఈక్వల్ ఉంటాయి, డినామినేటర్ ఈక్వల్ ఉంటాయి, ఒకటే డినామినేటర్ వేస్తాం, మైనస్ ఎక్స్ ప్లస్ 15,000. ఓకేనా? ఈ 15,000 ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ 15,000 ఉందా, ఈ 10 ఈ పక్క పోతే మల్టిప్లై చేస్తుందా, 1,200 ఇంటూ 10 మైనస్ ఎక్స్ ప్లస్ 15,000 12,000. ఈ ఎక్స్ ఈ పక్క పోతే ప్లస్ అవుద్దా, ఇది ఈ పక్కకు వస్తే మైనస్ అవుద్దా? ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు 3,000. మేల్ పాపులేషన్ ఎంతతో ఇంక్రీజ్ అయింది? 3,000. ఫైండ్ ద మేల్ పాపులేషన్ ఇన్ ఏ విలేజ్లో కనుక్కోమంటున్నాడు. ఎక్స్ ఎంత వచ్చింది? 3,000 కదా వచ్చింది మనకు. వీళ్ళు 3,000 ఉన్నప్పుడు వీళ్ళు ఎంత ఉంటారా? 2,000 కదా వాళ్ళు ఉంటారా? ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఎంత ఇంక్రీజ్ అయ్యారంట? 20% కదా. 3 2 600 అంటే మొత్తం మేల్ పాపులేషన్ ఎంత ఉంది? 3,600. వీళ్ళు 600తో ఇంక్రీజ్ అయినప్పుడు వీళ్ళు కూడా 600 కదా ఇంక్రీజ్ అయి ఉంటారు. ఎందుకంటే రెండు కలిపితే 1,200 ప్లస్ అవ్వాలి కదా. 600 ఆల్రెడీ ఇక్కడ వస్తే ఇంకా మిగతా 600 ఇది ఓల్దే. ఇదిగోండి, మేల్ పాపులేషన్ 3,000 ఇంక్రీజ్ అయిన 20% కాబట్టి 600. ఫీమేల్ పాపులేషన్ 2,000 30% ఉంటే వాళ్ళు కూడా 600. రెండు కలిపితే 1,200 వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మోడల్ వచ్చేసి టైప్ 8. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి, అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ మినిమం పాసింగ్ మార్క్స్ వచ్చేసి 36% అంట. స్టూడెంట్ సెక్యూర్ ఏ 113 marks. He declared fail by 85 marks. Then total marks of the examination is, ఒక ఎగ్జామినేషన్లో పాసింగ్ మార్క్స్ వచ్చేసి 36% రావాలంట మినిమం మార్క్స్. ఏ స్టూడెంట్ సెక్యూర్ 113 మార్క్స్ వచ్చాయి. అయితే తను 85 మార్క్స్, హీ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 85 మార్క్స్. ఇంకా 85 మార్క్స్ వచ్చి ఉండాలంట. దెన్ టోటల్ మార్క్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ 36% మినిమము, ఒక వ్యక్తికి 113 వచ్చాయి, ఇంకా 85 మార్క్స్ రాకపోవడం వల్ల తను ఫెయిల్ అయిపోయాడు. అయితే ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎంత అని అడుగుతున్నాడు. 113 + 85 198.
ఇదేంది మినిమం మార్క్స్, అంతే కదా. ఇది వచ్చి ఉంటే అప్పుడు పాస్ అనే కదా తను 36. ఎప్పుడు 36% 1 అయితే 100% దేనికి? చాక్లెట్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుంది? కింద వస్తుంది, క్రాస్ మల్టిప్లైలో. 36 198 into 100 218s are okay, 250s are 29s are 225s are 91s are 92s are 18 92s are 18. 22 into 25 చేస్తే 5 2s are 10 5 2s are 10 11 2 2s are 4 2 2s are 4 0 5 5 5. టోటల్ మార్క్స్ ఎన్నింటికి? 550 మార్క్స్కి. అక్కడ నేను వేరే మెథడ్ చేస్తున్నా, మీకు చాక్లెట్ మెథడ్ నేర్పించా కాబట్టి ఎందుకు మళ్ళీ కొత్త కొత్త మెథడ్స్ అని దాన్నే నేర్పిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ మినిమం పాసింగ్ మార్క్ 40%, ఏ స్టూడెంట్ సెక్యూర్ 132 ఫెయిల్ బై 28, అంతే కదా. అండ్ 28 మార్క్స్, దాని టోటల్ మార్క్స్ ఎంత అన్నాడు. 132కి 28 కలిపితే ఎంత? 160. 40% 160 అయినప్పుడు 100% దేనికి ఈక్వల్? 132 ప్లస్ 28 160. 160 వచ్చేసి 40% అయితే 100% ఎన్ని మార్క్స్కి? 100 into 160 by 40 0 0 4 1 4 4 400 మార్క్స్. ఇదిగోండి, ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఫాస్ట్ వస్తుంది. నేను ఫాస్ట్ చేస్తున్నాను అనుకోబాగండి. నెక్స్ట్, మోహన్ సెక్యూర్డ్ 30% marks in examination and declared a fail by 20 marks. Sohan secured 40 marks and he got 40 marks more than the minimum marks. Then what is the minimum passing marks? ఒకడికి వచ్చి 30% మార్క్స్ వచ్చాయంట, అయితే వాడు ఫెయిల్ అయ్యాడు, 20 మార్కులు రాలేదని. ఇంకోటి వచ్చేసి 40% మార్కులు వచ్చాయంట, అయితే ఓడికి 40 మార్కులు మినిమం పాసింగ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చేసాయంట. దెన్ వాట్ ఈస్ ద మినిమం పాసింగ్ మార్క్స్ అని అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ దానికి ఎలా చెయ్యాలి అంటే చూపిస్తా చూడండి. ఒకటికి ఎంత మార్కులు వచ్చాయి? 30% వచ్చాయి. మినిమం పాసింగ్ మార్క్స్కి 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. ఒకడికి 40% మార్క్స్ వచ్చాయి, 40% మార్క్స్ వచ్చాయి. వాడికి వచ్చిన మార్క్స్ 40 దాటేసాయంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మార్క్స్? 60 మార్క్స్ కదా. ఈ 20 ఈ 40 60 మార్క్స్ కదా. అంటే వీడికంటే వీడికి ఎంత పర్సెంట్? 10% కదా ఎక్కువ. 10% 60 మార్క్స్ అయితే 100% ఎంత? 60 into 100 by 10 0 0 క్యాన్సిల్ 600 మార్క్స్. ఇవ్వండి, ఓకేనా. అప్పుడు మినిమం పాసింగ్ మార్క్స్ ఎంత? ఇప్పుడు 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే మినిమం పాసింగ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు? 30%. ఫస్ట్ 30% కనుక్కోండి. 180 మార్క్స్ కదా. 30% అంటే ఓ 20 మార్క్స్ ఫెయిల్ కాదు కాబట్టి ప్లస్ 20 చేయండి, 200 మార్క్స్. మినిమం మార్క్స్ ఎంత? 200. అర్థమైంది అనుకుంటున్నా. In an examination secured 28 marks and he declared the fail by 35 marks. Suresh secured 40%. ఇది చేయండి మీరు కూడా సేమ్. 35 ఇదిగోండి, ఇక్కడ 35 మార్క్స్ ఫెయిల్ అయ్యాడు. ఒకడికి ఏమో 40% వస్తే వాడికి ఎక్స్ట్రా 25 మార్క్స్ వచ్చాయి మినిమం మార్క్స్ కంటే. కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఫెయిల్ అయినోడు ఎన్ని మార్క్స్ ఫెయిల్ అయ్యాడు? 35 మార్క్స్. వీడు 40% రావడం వల్ల మినిమం మార్క్స్ కంటే కూడా 25 మార్క్స్ ఎక్కువ వచ్చాయి ఈ మినిమం వీడికి. వాడికి వీడికంటే వీడి పర్సెంటేజ్ ఎంత పెరిగిందా?
12% అంటే అప్పుడు ఎన్ని మార్క్స్ పెరిపోయినాయిగా? ఈ 35 కవర్ అయినాయి, ఈ 25 కూడా కవర్ అయినాయి, అంటే 60 మార్క్స్. అప్పుడు 100% ఎంత? 60 into 100 by క్వశ్చన్ మార్క్ కింద కదా వస్తుంది. ఇప్పుడు 12 కింద కదా వస్తుంది. 12 1 12 5 500 మార్క్స్. 500 మార్క్స్లో 40% అంటే ఎంత? 0 0 0 0 5 4 2200. 40% అవుతాయి. అయితే 25 ఎక్స్ట్రా వచ్చే మినిమం కంటే 25 తీసేయండి అంటే 175. అప్పుడు మినిమం మార్క్స్ ఎంత? 175. ఇదిగోండి మినిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ 500. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, టైప్ 9 లా. ఇంకొక టైప్ ఉంది, లాస్ట్ ఫైనల్ అయిపోద్ది అక్కడికి. 40 లీటర్ ఆఫ్ ఏ మిల్క్ అండ్ వాటర్ కంటైన్ ఏ 10% వాటర్. ఒక దాంట్లో 40 లీటర్ ఉందంట, దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి, దాంట్లో 10% వాటర్ అంట. అండ్ హౌ మచ్ యాడెడ్ టు మేక్ దిస్ వాటర్ 20%. మనం 10% వాటర్ ఉంది దాంట్లో, అయితే ఎంత పర్సెంట్ యాడ్ చేస్తే 20% అవుద్ది అంటున్నారు. ఇన్ ద మిక్స్చర్ 40 లీటర్ వాటర్ ఉంది, దాంట్లో 10% వాటర్ అంటే ఇంకా మిగతా 90% ఏముంటుంది? మిల్కే ఆఫ్ కోర్స్. 40% అంటే 10కి 4 లీటర్ అది ఉంటే ఇంకేముంటుంది? 36 లీటర్ మిల్కే కదా ఉంటుంది. ఓకే, అయితే వాటరు ఎంత మిక్స్ చేయాలంటున్నాడు? 4 లీటర్కి X% మనం ఎంతో తెలీదు, అయితే అది 20% అయి ఉండాలి. యాడ్ చేస్తే అక్కడ ఎన్ని లీటర్ యాడ్ చేస్తే అది 20% అవుద్ది? 40 + X. అప్పుడు వాటర్ యాడ్ చేయాలి కదా, 20% రావాలి. అంటే చేస్తే 21 25. ఈ 5 పక్క పోతే 5 4 20 5x 5x 40 + X ఉంటుంది ఇక్కడ. దీంట్లో నుంచి 4x × 20. 5x నుంచి x పోతే 4x కదా, 40 నుంచి 20 పోతే 20 కదా. x = 4 1 4 5 5 లీటర్స్. అంటే 5 లీటర్స్ యాడ్ చేయాలి, అంటే మొత్తం 9 లీటర్స్ వాటర్ ఉండాలి. ఇక్కడ వరకు అర్థమైందిగా? ఇప్పుడు నేను ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి, చాలా షార్ట్ కట్. 20% వాటర్ కదా ఫైనల్గా ఉండాల్సింది మిక్చర్లో చెప్పింది. 20% వాటర్ ఉండాలి అన్నప్పుడు రిమైనింగ్ పర్సెంట్ ఏముండాలి? మిల్కే కదా. 20% వాటర్ అనుకోండి, మనకి తెలియదు, వదిలేయండి, క్వశ్చన్ మార్క్. అప్పుడు 80% మిల్కే కదా. మిల్క్ చేంజ్ అవ్వదు కదా. ఎంత ఉంది మిల్క్? 36 లీటర్ కదా, 36 లీటర్ పెట్టేయండి. 80% వచ్చి 36 లీటర్ అయినప్పుడు 20% ఎన్ని లీటర్కి ఈక్వల్ అంటే క్రాస్ మల్టిప్లై. 36 × 20 క్వశ్చన్ మార్క్ కింద కాబట్టి 8 కింద 0 0 2 1 2 4 4 1 9. 20% 9 లీటర్స్. అప్పుడు 20% వాటర్ అంటే ఎంత ఉంటుంది? 9. అయితే ఆల్రెడీ 4 ఉంది, ఎంత యాడ్ చేయాలి? 9 రావాలంటే +5 కదా. అదే కదా ఇది. అర్థమైందా? 45% 45 లీటర్స్, దట్ ఈస్ ఇదిగోండి మొత్తం 9 లీటర్. 4 లీటర్ ఆల్రెడీ ఉంది, 5 లీటర్ యాడ్ చేయాలి దాన్ని. అప్పుడు 5 లీటర్ యాడ్ చేస్తే 40 న్యూ మిక్చర్ ఎంత? 45 లీటర్స్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. 60 లీటర్స్ మిక్చర్ ఉంది, దాంట్లో మిల్క్ అండ్ వాటర్ వచ్చేసి మిల్క్ అండ్ వాటర్, దాంట్లో 10% ఉంది వాటర్. 10% ఏముంది? వాటర్ ఉంది. హౌ మచ్ వాటర్ యాడెడ్ టు మేక్ వాటర్ 25% రిజల్ట్? 25% వాటర్ ఉందని వాడే చెప్పేసాడు. మిగతా అది ఇంకా ఉండేది ఏంది? 75% మిల్కే కదా ఉంటుంది. ఓకే, నార్మల్గా ఎన్ని లీటర్లు ఉంటుంది? 60 లీటర్సా? 60 లీటర్స్లో 10% ఏంటంట? వాటర్ అన్నాడు. 10% అంటే 6. రిమైనింగ్ 54 కదా మిల్క్. అప్పుడు 54 మిల్క్ అయిపోతే అప్పుడు ఇక్కడ ఎన్ని లీటర్ రావాలా? 25 × 54/75.
25 1 జా, 25 3 జా, 3 1 జా, 3 1 జా, 3 8 జా, 18 లీటర్స్. ఇక్కడ ఎంత రావాలి? 18 లీటర్స్. ఆల్రెడీ వాటర్ ఎంత ఉంది? 6 ఉంది. 18 అంటే 6కి ఎంత కలిపితే 18 అవుద్ది? 12 లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా ఇదిగోండి, ఇలా 6 లీటర్స్ ఉంది, 12 లీటర్స్ యాడ్ చేసాం. 12 లీటర్ యాడ్ చేస్తే న్యూ మిక్సర్ ఎంత అవుద్ది? 60 ప్లస్ 12 72 లీటర్స్. అర్థమైంది కదా? ఇవి ఆన్సర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ టైప్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇదే లాస్ట్ పేజ్. ఇది సేమ్ మీరు చేసేస్తారనుకుంటున్నా. టైప్ 10 చూడండి. ఇంకా ఇక్కడ నుంచి సి అనేది 100%, ఎక్స్ వచ్చేసి ఏ అనుకోండి, వై అనుకోండి. ఇప్పుడు ఏ బై బి 100, ఏ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బి అన్నప్పుడు ఏ బై బి ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు ఏ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బి అంటే, బి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ అంటే బి బై ఏ. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేని గురించి అంటే అది డినామినేటర్లో పెట్టేసి మిగతాది పైన పెట్టాలి. ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ 20%, 5%, థర్డ్ నెంబర్, దెన్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ అన్నాడు. ఏ వచ్చేసి 20%, బి వచ్చేసి 25%, సి 100%. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దెన్ థర్డ్ నెంబర్, ఏదైతే థర్డ్ నెంబర్ ఉందో ఫస్ట్ ఆఫ్ సెకండ్, ఫస్ట్లో ఏ రెస్పెక్ట్ ఆఫ్ బి అది 20/25 × 100. అంతే, చేసేయండి. 25 1 జా, 25 4 జా, 4 2 జా, 80% థర్డ్ది. అర్థమవుతుందా? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేనంటే దాన్ని వేసుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా 2 నెంబర్స్ 30-40%, థర్డ్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ 30/40 175. నెక్స్ట్ లాస్ట్ పేజ్, ఫైనల్ పేజ్. ఇక్కడతో పర్సంటేజ్ చాప్టర్ కంప్లీట్. కంగ్రాచులేషన్స్. 2 నెంబర్స్ ఆర్ 20%, 28% లెస్. ఇక్కడ చూడండి ఒకటి, 2 నెంబర్స్ ఆర్ 20% and 28% లెస్ దాన్ ఆఫ్ ఏ థర్డ్ నెంబర్. అది తక్కువ అంట దాంతో పోల్చుకుంటే, లెస్ దాన్. దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ సెకండ్ ఆఫ్? ఓకే, లెస్ దాన్ కాబట్టి దీనికంటే 20% లెస్ దాన్ అంటే 80, ఇది 72. ఫస్ట్ ఆఫ్ సెకండ్ కాబట్టి 80/70 చేస్తే 10%. సెకండ్ ఆఫ్ ఫస్ట్ అంటే ఒకవేళ అది కూడా అడిగాడండి, వాట్ ఈస్ ద సెకండ్ ఆఫ్ ఫస్ట్ కాబట్టి 72/80 ఇది. ఓకేనా? 2 నెంబర్స్ 35-80% ఇన్ మోర్ దాన్ థర్డ్ నెంబర్ కంటే మోర్ కాబట్టి ఎంత? 35 అంటే 135, 50 అంటే 150 అయిపోద్ది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ కాబట్టి 135/150 చేసాం, 100 ఇంటూ చేస్తే 90. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. నా వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి చాప్టర్ అంతా కంప్లీట్ చేశాను. ఇప్పుడు టైం ఎంతో తెలుసా అండి మీకు? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అక్కడ, 12:56 AM రాత్రి, 12th September 2024. మీకోసం ఈ టైం వరకు వర్క్ చేశాను నేను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్.